నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సో, అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ నేను చెప్దాం అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడంతా కొన్ని సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ అవి చెప్పడం వల్ల నేను ఇది కొంచెం చెప్పడం కుదరలేదు. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్‌కి సంబంధించి అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని మిస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. పర్టిక్యులర్‌గా అండర్ గ్రాడ్యుయేషన్ చదివి, బీటెక్ చదివి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్న్‌షిప్స్, జాబ్స్, ఫైనల్ ఇయర్ వాళ్ళు, సో వాళ్ళు కూడా ఎక్కువగా కౌన్సిలింగ్ వస్తున్నారు. సో వాళ్ళకి కూడా కొంత చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో అవి కూడా కొంత కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో కొన్ని సోషల్ ఇష్యూస్ ఇప్పుడు ఉండేది విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజీలో ఏదో జరిగింది, లేదా ఇంకో కాలేజీలో ఏదో జరిగింది. మన మెడికల్లో ఒక అమ్మాయి చనిపోయింది, సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పీజీ స్టూడెంట్. సో ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ కూడా కొన్ని మనం ఇప్పుడు నాలాంటి వ్యక్తిని అడ్రస్ చేయాలి. యాక్చువల్గా ఏదో ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఒకటి చెప్పుకోవడానికి నేను అక్కర్లేదు, చాలామంది ఉంటారు. సో అందు గురించి ఇవి వీలున్నంత వరకు తగ్గించడానికి రీజన్ కూడా అదే యాక్చువల్గా. బట్ స్టిల్ కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తున్నాను. బట్ దీంట్లో ఐఎస్ఐ ఎగ్జామ్ జనరల్గా నాకు ఫేవరెట్ కాలేజెస్లో డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు కానివ్వండి, లేకపోతే చెన్నై మ్యాథ్స్ అండ్ సిఎంఐ కానివ్వండి, ఐఎస్ఐ స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం ప్రెస్టీజియస్ ప్రీమియర్ కాలేజెస్ కింద నేను చూస్తాను. పర్టికులర్గా ఆఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా డెఫినెట్గా ఇది ఓల్డ్ మనకి ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఎప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యాక్చువల్గా స్టాటిస్టికల్ సిస్టమ్స్ మీద కానీ, లేకపోతే జనాభా లెక్కలు, లేకపోతేనేమో నేషనల్ లెవెల్లో సర్వే చేయాలన్నా, లేకపోతే ఎకనామిక్ ప్లానింగ్ అంటే 5 years ప్లానింగ్ అంటాం చూసారు, ఎకనామిక్ ప్లానింగ్ చేయాలన్నా, ఇలాంటివన్నీ చేయడానికి యాక్చువల్గా అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు తర్వాత 1931 అనండి, ఇండిపెండెన్స్ ముందే ఉందండి. సో తర్వాత డెఫినెట్గా ప్రశాంత్ అన్న, ఎవరైతే చంద్ర అన్న ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇది తర్వాత నెమ్మదిగా ఇంపార్టెన్స్ పెంచుకుంటూ వచ్చింది. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఎట్లాంటి మీకు, ఎందుకంటే దీనికి మినిస్ట్రీ కూడా ఉంటుందండి యాక్చువల్గాను. సో చాలా వరకు గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఈ ఇన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత దీన్ని అంటే గవర్నమెంట్ ఇండిపెండెంట్ బాడీ కింద ఉంటుంది, గవర్నమెంట్లో కలిపేసుకుందాం, లేకపోతే ఐఐటీస్ లాగా, లేకపోతే ఫండింగ్ కంట్రోల్ చేద్దాం. చాలా గొడవలు కూడా అయినాయండి మధ్యకాలంలో ఐఎస్ఐకి సంబంధించినటువంటిది. మేబీ ఇంతకుముందు 1 or 2 వీడియోలో కూడా నేను కవర్ చేశానండి. ఇవన్నీ మొత్తం ఈ ఫండింగ్, లేకపోతేనేమో ఈ ఒక అంటే ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో, ఇండిపెండెంట్గా వర్క్ చేసేది ఐఎస్ఐ ఏదైతే ఉంటుందో, ఇది గవర్నమెంట్ దీని మీద పెత్తనం చెలాయించడానికి, లేకపోతే రిక్రూట్మెంట్స్, వైస్ ఛాన్సలర్స్ కానీ, లేకపోతే మెయిన్ అందులో ఉన్నటువంటి పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పేసి కొన్ని ఇబ్బందులు అయినాయని చెప్పేసి దానికి చాలా ఇష్యూస్ అయినాయి, దాని మీద ధర్నాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి. బట్ ఎందుకంటే ఇది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాను, ఎక్కడ పొలిటికల్ సిస్టమ్ దీంట్లోకి రానివ్వకుండా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. బట్ ఎనివే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, సో దీన్ని కూడా ఏదో గవర్నమెంట్ కొన్ని ఇన్వాల్వ్ అయ్యి కొంత స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం బెనిఫిట్ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని ఆస్పెక్ట్స్లో. అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనకు తెలిస్తే తప్ప మనం అది కామెంట్ చేయాలి. బట్ ఆ ఇష్యూస్ కూడా జరిగినాయి. బట్ ఇది ఇండిపెండెంట్గానే బాగానే ఫంక్షన్ చేస్తుంది చాలా కాలం నుంచి. ఇది ఇండిపెండెంట్గా ఉంటేనే బెటర్ ఏమో. పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయితే మళ్ళీ వైస్ ఛాన్సలర్ ఆ పార్టీ కూడా, ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కూడా ఉంటాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయండి ఇప్పుడు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్స్ కానీ, మెంబర్స్ కానీ ఆ పార్టీ వాళ్ళే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ తెలియని ఏం కాదండి. యాక్చువల్ మెజారిటీ ఆఫ్ ది ఇండిపెండెంట్ అన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మెంబర్స్ అవన్నీ కూడా. బట్ ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా ఉంది. బట్ ఇలా ఉన్నంత వరకు దీనికి క్రేజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోవడమే బెటర్. అఫ్కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఎనీవే ఈ యొక్క క్యాంపసెస్ నెమ్మదిగా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ కలకట్టా కానివ్వండి, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, తేజ్పూర్, తర్వాత తేజ్పూర్ క్యాంపస్ అస్సాంలో ఉందని నేను ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడం కూడా జరిగింది. సో డెఫినెట్గా అంటే గెస్ట్ కింద వెళ్ళానండి అప్పట్లో. సో డెఫినెట్గా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్ ఏదైతే చెప్తామో మనం ఐఎన్ఐ అని చెప్తా ఉన్నాం, దాంట్లో కూడా 1959లో మీకు రావడం జరిగింది. ఓవరాల్గా నేషనల్ అన్ని సర్వేసు, అన్ని బడ్జెట్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు హెల్ప్ తీసుకుంటూ ఉంటారండి. యాక్చువల్గా బేసికల్గా ఇనీషియల్గా కోర్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్టాట్ ఇన్స్టిట్యూట్ పేరులోనే ఉంది. అట్లా ఆఫ్కోర్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సబ్సిక్వెంట్గా జనరల్గా మ్యాథమెటిక్స్ వాటితో పాటుగా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్తో పాటుగా ఎకనామిక్స్ కూడా కాంబినేషన్ ఉంటుంది. ఎకనామిక్స్ తద్వారా కంప్యూటర్ సైన్స్కి కొంచెం పాపులర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు. బేసికల్గా డేటా సెంట్రిక్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ ఎక్కువగా మనకి జరుగుతూ ఉంటుందండి. మోస్ట్ ప్రెస్టీజియస్ స్కాలర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో బీ మ్యాథ్స్ కానీ, బీ స్టాట్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుందండి. రీసెంట్గా BSDS ప్రోగ్రామ్ కూడా, అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ డేటా సైన్స్ అని BSDS ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ BSDS అనేది 4 years ప్రోగ్రాము. ఈ యొక్క యూజీ ప్రోగ్రామ్ ఏదైతే బీ స్టాట్ ఏదైతే ఉంటుందో, బీ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో 3 years ప్రోగ్రామ్ ఉంటుందండి. సో ఈ ఒక 4 years ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇది జేఈ కౌన్సిలింగ్ ద్వారా కానీ, CUET ఎగ్జామ్లో CUET కొంచెం ఇంపార్టెన్స్ పెరిగి దానికి కొంచెం క్రేజ్ పెరిగిందిరా బాబు అంటే ఐఏఎస్ఐ ఎగ్జామ్ వల్ల, BSDS ప్రోగ్రామ్ వల్ల, అందులో మ్యాథ్స్ ఒక దాంట్లో పర్సెంటేజ్ ఉన్నట్లయితే దీంట్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి CUET ద్వారా కూడా మీరు సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ జేఈ స్కోర్ ఎలాగా ఉంటుంది, జేఈ ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ
వాళ్ళది ఆ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా మ్యాథ్స్ స్టాట్ కొన్ని ఇంపార్టెన్స్ నేను చెప్పక్కర్లేదు, చాలా వీడియోలో చెప్తాను. ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ సబ్జెక్టులు కాబట్టి ఇప్పుడు మరి నేను ఎక్కువ చెప్తున్నారు సార్ అనుకుంటారు, కానీ ఫండమెంటల్గా మ్యాథమెటికల్గా స్టాటిస్టిక్స్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ప్రతి దాంట్లో వచ్చేస్తుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ పొందగల ఉండదేమో కూడా. ఎందుకంటే అందరూ ఉండదేమో అంటే మరి లేదనుకుంటారు, మరి దీన్ని వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారు సగం నాలెడ్జ్. అలా కదండి, ప్రతి దాంట్లో కంప్యూటర్ సైన్స్ చదవలసింది 30% 40% సిలబస్, సపరేట్గా బ్రాంచ్ అవసరం లేకపోవచ్చు. డెఫినెట్గా ఈ యొక్క మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇంపార్టెన్స్ రిలవెన్స్ బాగా పెరుగుతుందండి ఈ మధ్యకాలంలోని, కోవిడ్ తర్వాతే. ఇంతకుముందు అంత క్రేజ్ ఉండేది కాదు యాక్చువల్గా. కోర్స్ స్టాటిస్టిక్స్ ఒకప్పుడు ఈవెన్ డేటా సైన్స్ రోల్స్, డేటా అనలిస్ట్ ఇవన్నీ రోల్స్ ఉండేయండి. నెమ్మదిగా రీసెర్చ్ లేకపోతే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ జాబ్ పోర్టల్స్ కూడా వీళ్ళకి ఓపెన్ అవుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా కూడా మీకు డేటా సైన్స్ రోల్స్ కానివ్వండి, ఏఎంఎల్ ఎక్కువగా మ్యాథ్స్ కామన్ ఉంటాయి కదండి. స్టాటిస్టిక్స్గా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎంఎల్ కదా ఉంటుందండి. ఏఎంఎల్ కానివ్వండి, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే రిస్క్ అనలిటిక్స్ కానివ్వండి, క్రిప్టోగ్రఫీకి సంబంధించి కానివ్వండి, ఆప్టిమైజేషన్ చాలా మంచి ఏరియా అండి. ఆప్టిమైజేషన్ స్టాటిస్టిక్స్ కానీ ఆప్టిమైజేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్కి సంబంధించి కానీ, అల్గరిథమ్స్ రీసెర్చ్కి సంబంధించి కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా డెప్త్లో ఉంటుందండి. అంటే బేసికల్గా ఈ యొక్క మ్యాథమెటికల్ రీజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎక్కువగా బాగా ఇష్టపడతారండి. అబ్స్ట్రాక్షన్స్ కానివ్వండి, లేకపోతే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కొంచెం బెటర్గా ఉంటాయండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా దీని యొక్క ఇంపార్టెన్స్ నెమ్మదిగా పెరుగుతుందని చెప్పి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఇంపార్టెన్స్ కొంచెం పెరిగిందనే చెప్పొచ్చండి మనం యాక్చువల్గా. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ సంబంధించినటువంటిది బీస్టాట్ ఏదైతే ఉంటుందో కోర్స్ ఐఎస్ఐ కలకటాలో ఉంది, వాళ్ళకు బీమ్యాథ్స్ అనుకున్నట్లయితే ఐఎస్ఐ బెంగళూరులో ఉంటుందండి. బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ వచ్చి 3 క్యాంపస్లో ఉంటుందండి. ఢిల్లీ కానీ కలకటా కానీ ఈ క్యాంపస్లో ఏవైతే ఉంటాయి 3 క్యాంపస్లో 45 సీట్లు ఉంటాయండి. 25 ఉంటాయి, కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. మిగతా కాలేజీల్లో వేలు ఉంటాయండి. ఇది 25 సీట్లు మాత్రమే ఉంటాయండి. సరే, కొత్తగా పెట్టిన బ్రాంచ్ హాస్టల్ ఇష్యూస్లో కొన్ని ఉన్నాయి. 3 క్యాంపస్ రొటేట్ చేస్తూ ఉంటారు బిఎస్డిఎస్ ప్రోగ్రామ్కి డెడ్ లైన్స్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. సో దీనికి డెడ్ లైన్ వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి డెడ్ లైన్ వచ్చేటప్పటికి మార్చి 13వ తారీఖున ఉంటుందండి. ఎగ్జామ్ వచ్చి మే 10వ తారీఖున ఉంటుందండి. ఎగ్జామ్ సిలబస్ వచ్చేటప్పటికి మ్యాథమెటికల్గా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఉంటుందండి. జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు రాయొచ్చు అంటే రాయొచ్చు, బట్ కొంచెం అడిషనల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఉంటుంది. నెంబర్ థియరీ కానీ, జామెట్రీ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఏరియాస్ కోర్స్ మీ సిలబస్ క్లాస్ 12th లెవెల్గా ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఇది 2 రకాలుగా ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడు డిస్క్రిప్టివ్ మాత్రం వాళ్ళకి వాల్యుయేట్ చేయడం జరుగుతుందండి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే సరే ప్లస్ మార్కులు మైనస్ మార్కులు ఇవైతే మామూలు మిగతా వాటికి ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. డిస్క్రిప్టివ్ కూడా ఉంటుందండి. సో దీనికి బ్యాచిలర్ మీకు చెప్పినట్టుగా 3 years ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 1 year ఎక్స్టెన్షన్ చేస్తే ఆనర్స్ ప్రోగ్రామ్ అనేది ఇంకా చేయలేదు, చేసి ఒపీనియన్లో ఉన్నారు. ప్రాబబుల్లీ ఈ సంవత్సరం చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా చేస్తారు. ఆల్రెడీ బిఎస్డిఎస్ 4 years ఉంది, ఇది కూడా చేస్తే బెటర్ కదా అని ఒపీనియన్లో ఉన్నారు. మోస్ట్లీ ప్రాబబుల్లీ చేస్తారు. అట్లాగే బీస్టాట్ కానీ ఎవరైతే బీమ్యాథ్స్ ఎవరైతే జాయిన్ అవుతారో జాతక అర్థం చేసుకోండి అమ్మా. బీస్టాట్ బీమ్యాథ్స్ జాయిన్ అయిన తర్వాత కంపల్సరీగా ఎక్స్టెన్షన్ ఎంస్టాటిక్ కానీ ఎంఎస్ కానీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందంటే ఉంది. జనరల్గా చేసుకుంటారంటే చేసుకుంటారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ చేస్తారు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ జనరల్గా పీజీ ఎంస్టాట్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. బీస్టాట్ ఎగ్జిట్ అవ్వచ్చు అని అడిగితే ఎగ్జిట్ అవ్వచ్చు. మేబీ డిఫరెంట్ క్రైటీరియా, కొంతమంది క్యాట్ ఎగ్జామ్ రాసి వెళ్తారు, తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి వెళ్దామను వేరే డిఫరెంట్ పర్పస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీస్టాట్తో ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళే అవకాశం ఉందా అని అడిగితే 3 yearsతో వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ పీజీ 2 years చేయడం కంటే బయటికి వెళ్ళి కూడా పీజీ 2 years చేయొచ్చా అని అడిగితే చేయొచ్చు. 3 years సరిపోతుందా, 4 years లేదు కదా, 3 years డిగ్రీ సరిపోతుందా అంటే సరిపోతుంది. మరి పెద్ద కాలేజీలు రావు కదా సార్, యూఎస్లో ఉన్నటువంటి యూఎస్ డిగ్రీ 4 years కదా, ఐఐటీలో 4 years కదా, మేము 3 years చదివాం కదా, మాకు కొలంబియా యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ లేకపోతే ఇలాంటి యూనివర్సిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి. జనరల్గా వీళ్ళు ఎక్కువ ప్రిన్స్టన్కి వెళ్తారండి. ఎందుకంటే ప్రిన్స్టన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్ చాలా స్ట్రాంగ్ ఏరియా. ప్రిన్స్టన్ కొలంబియా ఎక్కువగా టార్గెట్ ఉంటుందండి వీళ్ళకి జనరల్గా వెళ్ళి వాళ్ళకి. అలా ఎంఎస్ చేసిన తర్వాత పిహెచ్డీ ప్రోగ్రామ్కి చాలా మంది వెళ్తారు. రీసెంట్గా 2025లో కూడా ఒక అమ్మాయి వెళ్ళడం జరిగిందండి. ఆ అమ్మాయికి సజెషన్స్ కావాలంటే నాతో మాట్లాడడం జరిగింది. ఆ టైంలో ఇప్పుడు ఎంఐటీలో చదువుతుంది. మీరు ఆల్రెడీ వెరిఫై చేసుకోవచ్చు ప్రొఫైల్. ఎంస్టాట్ బిట్స్టాట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు ఎంఐటీలో పిహెచ్డీ కూడా రీసెంట్గా 2025 గురించి నేను మాట్లాడుతున్నానండి. అట్లా ఎవ్రీ ఇయర్ కూడా మంచి కాలేజీ, ఈవెన్ స్టాన్ఫోర్డ్ లాంటి కాలేజీకి వెళ్తూ ఉంటారని 3 yearsతో కూడా వెళ్తారు. ఎంస్టాట్ అయిన తర్వాత ఎంఎస్కి వెళ్తారంటే జనరల్గా వెళ్ళరు, మోస్ట్లీ పిహెచ్డీకి వెళ్ళిపోతారు. బట్ వెళ్ళకూడదా అని అడిగితే వెళ్ళొచ్చు. మేబీ అప్లికేషన్ పెట్టేటప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టాలి. ఆల్రెడీ పీజీ చేసావు కదా, మళ్ళీ పీజీకి ఎందుకని అడుగుతారు. దాన్ని కొంచెం జాగ్రత్తగా జస్టిఫై చేయాలి. మేబీ ఏరియా ఆఫ్ ది స్పెషలైజేషన్ రైట్గా మార్చుకుని దాన్ని జస్టిఫై చేసి దాన్ని కనెక్ట్ చేయాలి. సరే, సపరేట్ విషయం అప్లికేషన్స్ ఎలా పెట్టాలన్నది అది వదిలేండి, అది మీకు చెప్పినప్పుడు అర్థం కాదు. సో ఆ విషయం పక్కన పెట్టేయండి. సో అలాగే బీ మ్యాథ్స్ చదివిన తర్వాత పీజీలో స్టాట్కి వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు. ఇండియాలో కూడా ఈవెన్ ఐఎస్ఏలో కూడా స్టాట్ చదివి మ్యాథ్స్కి వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు. సార్ బీస్టాట్ బీమ్యాథ్స్ చదివిన తర్వాత ఐఎస్ఏలో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళకూడదా అని అడిగితే ఎంస్టాట్తో పాటుగా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటివి వాటికి వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు. మేబీ దాని రైట్గా ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది.
పీజీ కోర్సెస్ ఇక్కడ ఉంటాయంటే పీజీ ఒకటి కాదు చాలా కోర్సులు ఎంఎస్టాట్ ఉంటుంది, ఎంఎస్ ఉంటుంది, ఎంటెక్ సిఎస్ ఉంటుంది, ఎంటెక్ క్రిప్టోగ్రఫీ ఉంది, ఎంటెక్ ఆపరేషన్స్ అండి, క్యూఆర్ఓఆర్ ఉంటుందండి, అలాగే ఎంఎస్ క్యూఎఫ్ ఉంటుందండి, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ చాలా స్ట్రాంగ్ కోర్స్ అండి, పవర్ఫుల్ కోర్స్, దానికి కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అలాగే ఎంఎస్ క్యూఎంఎస్ కోర్స్ ఉంది, అలాగేనేమో ఎంఎస్ఎల్ఎస్ కూడా ఉంది, ఎల్ఐఎస్ అంటారండి. సో ఓవరాల్గా పీజీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి, ఈవెన్ 1 year కోర్సెస్ కూడా త్రూ ఆన్లైన్ కూడా అప్గ్రేడ్ ద్వారా కూడా ఇచ్చే కోర్సెస్ కూడా ఉన్నాయి, ఫుల్ టైమ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్ని క్యాంపస్లోనూ ఫుల్ టైమ్ కోర్సులు ఉంటాయంటే కొన్ని కోర్సులు కొన్ని రకాల కోర్సెస్లో ఉంటాయి. దీనికి ఎలిజిబిలిటీ ఏంట్రా బాబు అంటే పీజీ కూడా కవర్ చేస్తానండి వీడియోలను. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంట్రా బాబు అని అడిగితే ఏ అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎంస్టాట్కి వెళ్ళొచ్చు, జాతకం అనండి, ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంస్టాట్కి వెళ్ళొచ్చు ఎగ్జామ్ రాసుకుంటే. బట్ మ్యాథ్స్కి అలా వెళ్ళడానికి లేదండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బీటెక్లో మ్యాథ్స్ అని ఉండాలి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాగే మిగతా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ కూడా వెళ్ళాలి అంటే లేదు, కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా కూడా ఎనీ బీటెక్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉందంటే ఉంది. అలాగే క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కానివ్వండి, లేకపోతే క్రిప్టోగ్రఫీ కానీ ఓన్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వెళ్ళాలంటే అక్కర్లేదు, వేరే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో అది పక్కన పెట్టండి, పీజీ కూడా కొంత నేను కవర్ చేశాను. గేట్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే ఉంటుంది, సపరేట్ ఎగ్జామ్ పెడతారంటే గేట్ ద్వారా వెళ్ళొచ్చు, నాన్ గేట్ ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. స్టైఫండ్ ఉందంటే చాలా స్టైఫండ్ ఉంటుంది. అలాగే బీస్టాట్కి బీమ్యాథ్స్కి మీరు ఫీజు ఏమైనా కట్టాలంటే ₹1,00,000 ఎంతో ట్యూషన్ ఫీజు ఉంటుంది, కానీ అది ఇచ్చి స్టైఫండ్తో మీరు భోజనం ఫ్రీగా తినేయచ్చు. మొత్తం కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇది కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో అందువల్ల మీకు ₹1 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిజంగా ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్గా చాలామంది స్టూడెంట్స్కి మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ జనరల్గా బాగానే ఉంటాయండి, అందులో డౌట్ ఏం లేదు. సరే కోవిడ్ తర్వాత అన్ని కాలేజీలో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, కానీ బట్ ఓవరాల్గా ఒక 25, 28 లక్షలు 27 లక్షలు అలా యావరేజ్గా ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఎక్కువగా జనరల్గా హెచ్ఎఫ్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి, సీఎంఐ నుంచి ఐఎస్ఐ నుంచి ఈ మధ్యకాలంలో. డెఫినెట్గా ఇది మంచి శుభపరిణామం. హెచ్ఎఫ్టీస్ అంటే వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి, 50 లక్షలు 60 లక్షలు ఉంటాయి. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ అని కాదు కదండి, క్యాంపస్కి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు, బట్ ఆఫ్ క్యాంపస్ అప్లై చేయొచ్చు, ఈవెన్ సీఎంఐ నుంచి కూడా. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి, పీజీడీఎస్ఎంఏ కానీ పీజీడీబీఏ కానీ ఉంటాయి. అది సపరేట్గా ఎప్పుడైనా చేసినట్టు చెప్తాను. కాంబినేషన్లో ఉన్నటువంటి కోర్సెస్ అంటే ఐఐటీకి ఐఎస్సికి కనెక్షన్ ఉంటాయి, కాంబినేషన్లో ఉన్న కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ గురించి కూడా ఎప్పుడైనా చెప్పినట్టు చెప్తాను. ఈవెన్ ఐఐఎం కూడా కనెక్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. సో అది పక్కన పెట్టండి. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఉంటుందా బాబు అంటే, సో ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందా అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ కొన్ని డైరెక్ట్గా ఇందులో డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయండి, ఈవెన్ ఫిమేల్ కేటగిరీ సపరేట్గా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి మీకు చెప్పాలంటే ఎగ్జామ్ ర్యాంక్ ఉంటుంది, ర్యాంక్తో డైరెక్ట్గా వెళ్ళిపోతారండి. సో కొన్ని కోర్సెస్ ఏవైతే పీజీ ఉంటే వాటికి ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్ మీరు అప్లై చేసినప్పుడు కౌన్సిలింగ్లో చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు సో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ షెడ్యూల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. May 10th ఎగ్జామ్ ఉంటుందండి, మ్యాథ్స్ పేపర్ ఏదైతే స్టాటిస్టిక్స్ సపరేట్గా ఉంటుందో అలా కాకుండా మీరు ఎవరైతే క్యాంప్స్కి వెళ్తారో ఐఎన్ఎంఓ క్యాంప్స్ ఏదైతే ఉంటారో మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ మన కంప్యూటర్ సైన్స్ ఐఓఐ ఇది కానివ్వండి, లేకపోతే ఏదైతే క్యాంప్స్కి వెళ్ళారో ఆ క్యాంప్స్కి సంబంధించినటువంటి ఐఎన్ఎంఓ ఛానల్ అంటారండి, మ్యాథ్స్ ఐఎన్ఎంఓ ఛానల్ అందరూ 5 సీట్లు ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా వచ్చి 84, 85 సీట్లు ఉంటాయండి. అందులో గర్ల్స్ కేటగిరీ సపరేట్గా ఉంటాయి, ఫారెన్ నేషనల్ సపరేట్ కేటగిరీ, ఓసీ వాళ్ళకి సపరేట్ కేటగిరీ ఉండదు. సో బిఎస్డిఎస్కి వచ్చేటప్పుడు 3 పాతికలు వేసుకోండి, ఇది ఒక 2 బీస్టాట్ బీమ్యాథ్స్ వేసుకున్నట్లయితే అదొక 85, ఇదొక 80 తీసుకుంటే మొత్తం కలిపితే అప్రాక్సిమేట్గా 250 సీట్లు ఉంటాయి. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉంటుంది అంటే ఉంటుంది. ఎక్కువగా ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేపలు తిన్న బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంచెం తెలివి ఎక్కువ ఏంటో తెలియదు, కానీ వాళ్ళు రావడం వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తారండి అక్కడ యాక్చువల్గా మనవాళ్ళ కంటే. సరే సార్ పక్కన పెట్టండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు, మనవాళ్ళు కొంచెం ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు చదివిన ఏదో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఆ మ్యాథ్స్ ఒకే రకంగా ఉండదు, కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాథ్స్ ఉంటుందండి. ఇంజనీరింగ్ ఐఐటీస్లో మ్యాథ్స్ చదివినా కూడా మ్యాథ్స్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రూఫ్ బేస్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే దీనికి ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఏంట్రా బాబా అంటే అఫీషియల్గా పబ్లిష్ చేసినటువంటి టమాటా పబ్లికేషన్స్ ఏదైతే ఉంటుందో మొత్తం ఫుల్ బుక్ తీసుకుని చదవండి. సరే ఆన్లైన్ చాలా టెస్ట్ సిరీస్లు అవి ఉన్నాయి, అకాడమీ అవన్నీ ఉన్నాయి. ప్రాబ్లమ్ బుక్స్ పేర్లు చెప్పండి రా బాబు అని అడుగుతున్నారు, రాసుకోండి. సరే ప్రాబ్లమ్స్ ఇన్ క్యాలిక్యులస్ ఆఫ్ 1 వేరియబుల్ ఏదైతే ఉంటుందో, అలాగే మ్యాథ్స్ ఇన్ ఎక్స్కర్షన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో అది కానివ్వండి, లేకపోతే ఛాలెంజెస్ అండ్ థ్రిల్ ఆఫ్ ది ప్రీ కాలేజ్ బుక్ అండి. ఇదన్నీ మ్యాథ్స్ ఒలింపియాడ్ కూడా ప్రిపేర్ అవుతారు. యాక్చువల్లీ ఒక్కదానికి కాదు, ఎలిమెంట్స్ ఆఫ్ ది నెంబర్ థియరీ ఏదైతే ఉంటుందో అది కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే బుక్ ఉంటుంది. 5 రకాల పుస్తకాలు ఏవైతే ఉంటాయో ప్రాబ్లీ 5 పుస్తకాలు సరిపోతే టమాటా పబ్లికేషన్స్ కానీ కొంత ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ప్రిపరేషన్ సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అమెజాన్లోకి వెళ్తే దొరుకుతాయి. ఇది ప్రిపరేషన్ టైం May 10 కదా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుందా సార్? మ్యాథ్స్ ఒకటే స్ట్రాంగ్గా ఉన్న జేఈ మెయిన్స్లో వచ్చే అవకాశం లేదు, అడ్వాన్స్లో క్వాలిఫై అవకాశం లేదు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే వచ్చే అవకాశం ఉందంటే మేబీ మీ ఐక్యూ లెవెల్ కొంచెం బెటర్గా ఉన్నట్లయితే మీకు జేఈ మెయిన్స్లో కానీ మెయిన్స్లో కొంచెం మ్యాథ్స్లో బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది, కొంచెం ఒలింపియాడ్ ఏదైనా ఐఎన్ఎంఆర్ఎం ఇంతకుముందు రాసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం సీరియస్గా చదువుతాను అంటే వచ్చే అవకాశం ఉందంటే వచ్చే అవకాశం ఉంది. చాలామంది పిల్లలు చాలామంది అలా వెళ్ళటం కూడా జరిగింది. సో ఈ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు. ఇది ఐఐటీ బెటర్, ఇది బెటర్ అని అడుగుతారు. మేబీ స్టూడెంట్ని బట్టి నేను చెప్పగలను, అది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు చాలామంది, బట్ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. బట్ జనరిక్గా ఒక ఐడియాను అయితే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీకున్న ఆస్పిరేషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ జీపీఏ రావడం చాలా చాలా కష్టం, మీరు అనుకున్నంత ఈజీ కాదు. హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే జనరల్గా ఫస్ట్ ఇయర్లోనే జీపీఏ కానీ ఎవరికైతే పడిపోతుందో
వాడు ఎంత తల్ల కిందిలో తపస్సు చేసిన ఐఎస్ఐ కదా బాబు ఐఐటి ముంబైలో ఉన్న హైయర్ స్టడీస్కి వెళ్ళలేడు. సో హైయర్ స్టడీస్కి నేను బీటెక్ చదివి ఎంఎస్కి వెళ్తాను అంటారు తెలియక, ఇలా అమాయకత్వం తగలయ్యా. అలా వెళ్ళడానికి ఏముండదు, జీపీఏ ఉండాలి. ఐఎస్ఐలో చదివిస్తే కానీ అక్కడ జీపీఏ చాలా చాలా టఫ్గా ఉంటుంది. అంటే టఫ్గా ఉంటుంది, పర్సంటేజ్లో ఇస్తారని జీపీఏలో ఎవరి వాళ్ళు జనరల్గా ఒక 75-80%, 90% అలా ఉన్న వాళ్ళకి మంచి మంచి కొలంబియా లేదా కార్నెల్లో లేదా ఇలాంటి ప్రిన్స్టన్ ఇలాంటి కాలేజీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ హార్వర్డ్ ఇలాంటి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే జాబ్తో సరిపెట్టుకోవాల్సింది. హైయర్ స్టడీస్కి నువ్వు తలకింద తపస్సు చేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజంగా యూఎస్ పోయి హైయర్ స్టడీస్ చదవాలని కూడా యూజీలోనే పొండే. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉందంటే ఉండదు. అది ఐఐఎస్సి బెంగళూరుకైనా వర్తిస్తుంది, ఐఐటీకైనా వర్తిస్తుంది, ఐఎస్ఐకైనా వర్తిస్తుంది, కామన్ ఇది. సో అది పక్కన పెట్టండి. సో పీజీకి వెళ్ళే అవకాశాలు ఎలా ఉన్నాయంటే చాలామంది ఎంసెట్ కాలేజీకి వెళ్తాను, సిబిఐటీకి వెళ్తాను, విఎన్ఆర్ ఉద్యోగానికి వెళ్తాను, ఎంఎస్కి వెళ్తాను అంటారు. ఇలా అమాయకత్వం మరి -1000లో ఉంటుంది. వీళ్ళకి బ్రెయిన్ అనేది ఉండదు, చెప్పినా అర్థం కాదు. చాలా వీడియోలో చెప్తున్నాం సార్, మీరు తిడుతున్నారు ఏంటంటే చెప్పినా కూడా అర్థం అవ్వదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆశ అనమాట. ఎంసెట్ కాలేజీకి వెళ్ళి కొలంబియాకి వెళ్తాను అంటాడు. అసలు రెండు చేతులు కాళ్ళకి దండం పెట్టాలి. ఐఏఎస్సీ కూడా సత్తనాడు వెళ్ళలేక, ఐఏఎస్సీ బెంగళూరుడే. సో జీపీఏ అనేది మ్యాటర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో సీరియస్గా చదివి ఉన్న స్టూడెంట్స్ ఎలా ఎంటర్టైన్మెంట్ ఉండవు ఈ కాలేజీలో. అలా సీరియస్గా చదివి ఉద్దేశం వాళ్ళు మాత్రం దయచేసి ఎగ్జామ్ రాయండి. బట్ మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్సు, ప్రెస్టీజియస్ కాలేజ్, 3 ఇయర్స్తో పిహెచ్డీ కూడా అడ్మిషన్ వస్తుంది. అసలు ఇమాజిన్ చేయండి ఒకసారి, 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో డైరెక్ట్ పిహెచ్డీ అడ్మిషన్ రావడం అనేది మనం ఇమాజిన్ కూడా చేయలేం. మనం సీఎంఐ వాళ్ళకి, ఐఎస్ఐ వాళ్ళకి సాధ్యం అవుతుందంటే అవుతుంది. మళ్ళీ చిన్న చిన్న కాలేజీలు కూడా కాదు, పెద్ద పెద్ద కాలేజీలే. అసలు ఇట్లా మెయిన్ వెళ్ళి కాలేజీ ప్రిన్స్టన్, కొలంబియా వాళ్ళకి బాగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. సీఎంయూ కూడా ఈ మధ్యన వెళ్తున్నారండి. సీఎంయూ కూడా చూసాను నేను, హార్వర్డ్కి వెళ్ళారు. అఫ్ కోర్స్ ఎంఐటీ డైరెక్ట్ పిహెచ్డీ కాదు, కానీ ఎంఎస్సీ స్టార్ట్ అయిన తర్వాత పిహెచ్డీకి మాత్రం ఎంఐటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాల్టెక్ కూడా 3 ఇయర్స్తో పిహెచ్డీకి వెళ్ళే అవకాశం రేట్, కొంచెం అవకాశం తక్కువ ఉంటాయి. చికాగో కూడా తీసుకున్నాడు. మళ్ళీ చికాగోకి వెళ్ళడం కూడా తెలిసిన 1 or 2 స్టూడెంట్స్ నా దగ్గర రావడం జరిగింది. చికాగోకి కూడా వెళ్ళడం జరిగింది. జాన్ హాప్కిన్స్ కూడా వెళ్ళారు కొంతమంది. సీఎంఏ నుంచి, ఐఎస్ఐ నుంచి కూడా జాన్ హాప్కిన్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లాంగ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, మ్యాథ్స్ చదివిన తర్వాత నేను స్టాటిస్టిక్స్ షిఫ్ట్ అవ్వకూడదా, కంప్యూటర్ సైన్స్ కాకూడదు అంటే నువ్వు స్టాటిస్టిక్స్ చదివితే దేని పడితే దానికి షిఫ్ట్ అవ్వచ్చు బాబు. దాని గురించి మరి అవసరం క్వాంటమ్కి వెళ్తావా, లేదా ఈవెన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తావా, ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పిహెచ్డీలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. క్వాంట్ ఫైనాన్స్కి వెళ్ళొచ్చా, కంప్యూటేషనల్ ఫైనాన్స్కి వెళ్ళకూడదా, ఎకనామిక్స్కి వెళ్ళకూడదా, లేకపోతేనేమో యాక్చువల్ సైన్స్కి వెళ్ళకూడదా, లేకపోతేనేమో ఎకనామిక్స్కి వెళ్ళకూడదా, లేకపోతే మ్యాథమెటికల్ ఫైనాన్స్కి వెళ్ళకూడదా, ఆపరేషన్స్కి వెళ్ళకూడదా, స్టాటిస్టిక్స్కి వెళ్ళకూడదా, ఏఎంఎల్కి వెళ్ళకూడదా, లేకపోతేనేమో ఈవెన్ కంప్యూటర్ సైన్స్ దాంతోపాటుగా మిగతా ఏదైతే ఉన్నాయో రోబోటిక్స్కి వెళ్ళకూడదు. ఇట్లన్నింటికి దేని పడితే దానికి వెళ్ళొచ్చు. కాకపోతే మీ ప్రొఫైల్ దానికి తగ్గట్టుగా ఎలా చేయాలి, అది ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేయాలి. 3rd ఇయర్లో వస్తున్నాను దగ్గర ఐఎస్ఐ వాళ్ళు ఈ మధ్యన 3rd ఇయర్కి వచ్చి నేను ఫారెన్ వెళ్తానంటారు. 3rd ఇయర్లో నువ్వు చేయడానికి ఉండదు, అప్లికేషన్ వెంటనే పెట్టాలి కదా. నీ ప్రొఫైల్ చూసుకోవాలి, జీపీఏ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. 2nd ఇయర్లో ప్రాజెక్ట్ ఏం చేసావు, 3rd ఇయర్లో ప్రాజెక్ట్ ఏం చేసావు, 1st ఇయర్లో కోర్స్ వర్క్ ఏం చేసావు, ఎలెక్టివ్స్ ఏం చేసావు, ఏదైనా ఎడిషనల్గా కోర్స్ వర్క్ ఏమైనా చేయాలి, ఆన్లైన్లో కోర్సులు చేయాలా, ఇదంతా ప్లానింగ్ ముందు నుంచి వాళ్ళు. జాబ్కి వెళ్ళాలంటే మాత్రం పర్ఫెక్ట్గా వెళ్ళిపోండి. హైయర్ స్టడీస్కి వెళ్ళాలి మాత్రం ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోండి. జాబ్కి ఏమో 60% వచ్చినా 50% వచ్చినా కూడా ప్లేస్మెంట్కి అలౌ చేస్తారు ఐఎస్ఐలో. 50 కరెక్ట్గానే విన్నారు. సో ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ ఎనీవే ఇదైతే మాత్రం డెఫినెట్గా అందరూ అప్లై చేసి మరింత తెలుగు విద్యార్థులు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.